పల్నాడు జిల్లా నరసరావుపేట టౌన్ హాల్లో వైకాపా హయాంలో ధ్వంసం చేసిన మాజీ శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు జ్ఞాపకాలను తెదేపా కార్యకర్తలు పునరుద్ధరించారు. వైకాపా మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి టౌన్ హాల్లోని కోడెల చిత్రపటాన్ని తీసేయించారని, ఓపెన్ థియేటర్కు ఉన్న కోడెల శివప్రసాదరావు పేరును తొలగించారని తెదేపా నేతలు చెప్పారు. ఇప్పుడు కోడెల చిత్రపటాన్ని తిరిగి ఏర్పాటు చేసి నివాళులర్పించారు. నరసరావుపేటలో టౌన్ హాల్ డాక్టర్ కోడెల శివప్రసాద్ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఇది నరసరావుపేటకే తలమానికంగా రాష్ట్రంలో ఒక పేరు ఉంది. దీన్ని ఈ వైసీపీ దుర్మార్గులు డాక్టర్ కోడెల గారి ఫోటో తీసేసి చంద్రబాబు నాయుడు గారి పేరు కూడా పగలగొట్టారు. ఈనాడు మళ్ళా ప్రజాప్రభుత్వం ఏర్పడగానే వారి యొక్క చిత్రపటం అలానే చంద్రబాబు నాయుడు గారి పేరు మళ్ళా ప్రజలకి దర్శించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అలానే ఈ పల్నాడు జిల్లాలో డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు చేసిన సేవలను గుర్తుపెట్టుకుని ఈ పల్నాడు జిల్లాకి డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారి పేరుని పెట్టాలని చెప్పి మా వంతుగా మేము డిమాండ్ చేస్తున్నాము. రాజకాలు చేస్తే ప్రభుత్వం ఎప్పుడు ఉండదండి. అది ఇప్పుడు తార్కాణంగా నిలిచింది. చూశారు మన జరిగిన రిజల్ట్ ఏంటో చూపించాం. కాబట్టి మరలా ఇంతకంటే ముఖ్యంగా రాష్ట్రంలోనే కాదు సుభిక్షంగా పరిపాలన అందించడానికి తొలకరి జల్లులతోనే స్టార్ట్ అయింది. రాష్ట్రం అంతా కూడా ఒక పచ్చని సీమలాగా కొనసాగుతుంది.